కృష్ణ జ్యువెలరీలో దీపావళి దంతెరాస్ సంబరాలు అక్టోబర్ 15 నుండి 20 వరకు విఐపి ఫ్లాట్ 15% డిస్కౌంట్, అది కూడా జీరో మేకింగ్ చార్జెస్ తో. ఇంకా సిల్వర్ జ్యువెలరీ ఎంఆర్పి పై ఫ్లాట్ 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ అన్ని ముకుందా బ్రాంచెస్ లలో లభ్యం. షరతులు వర్తిస్తాయి. నమస్తే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్యలో బండ్ల గణేష్. ఈ వీడియో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో బండ్ల గణేష్ అనే టైటిల్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేది మీకు వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఈ యొక్క కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో శిఖరం అనేది ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన తదనంతరం ఇంకా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ తర్వాత రామ్ చరణ్ కావచ్చు, ఇక సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా వరుస పెట్టి తన ఫ్యామిలీ నుంచి అఫ్కోర్స్ అల్లు అర్జున్, వీళ్ళందరూ కూడా మెగాస్టార్ నుంచి వచ్చిన వాళ్లే. కానీ ఇటీవల కాలంలో మెగా అల్లు డిఫరెంట్ అనేది అది ఎక్కడ బీజం పడిందో కానీ ఇక వాళ్ళు వేరు మేము వేరు అనే తరహాలో ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు సామాన్యుల్లో సైతం ఇదే చర్చ కొనసాగుతూ ఉంది. సరే, గతంలో ఏం జరిగింది అనేది మరలా మొత్తం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ తాజాగా జరిగిన పరిణామాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. సో ఇటీవల ఆ లిటిల్ హార్ట్స్ అనే మూవీ అనుకుంటా వచ్చింది. ఆ మూవీ వచ్చినప్పుడు బండ్ల గణేష్ ఒక మాట అన్నారు. అదేంటి అంటే సినిమా మనం ఎంత కష్టపడి ఏం చేసినా కానీ లాస్ట్ క్రెడిట్ అంతా కూడా అల్లు అరవింద్ గారు కొట్టేస్తారు అని చెప్పేసి అన్నాడు. అది అప్పట్లో ఓ విధంగా పెద్ద వివాదమే. మామూలుగా బండ్ల గణేష్ ఏది నోరు తెరిచి మాట్లాడినా వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటుంది. సో అది అంత పెద్ద వివాదం అవుతుందని చెప్పేసి అనుకున్నారో లేదో కానీ తీరా చూస్తే అది చాలా పెద్ద వివాదంగానే మారుతా ఉంది. అదేంటి అంటే బండ్ల గణేష్ ఒక విధంగా అల్లు అరవింద్ని టార్గెట్ చేసుకుని మాట్లాడారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏంటి అంటే ఆయన ఏమి చేయకుండా లాస్ట్లో వచ్చేసి మంచిగా ఉండే సినిమాలు కొనేసుకొని పేరంతా కొట్టేస్తారు అని చెప్పేసి ఆ హీరోతో కూడా ఏదో అన్నాడు. ఆ లిటిల్ హార్ట్స్ హీరోతో కూడా జాగ్రత్తగా ఉండి చిన్న మనకి మనమే చాలా ఉంటాయి ఈ ఇండస్ట్రీలో మాఫియా అట్లా ఇట్లా మాట్లాడుతూ జరిగింది. కట్ చేస్తే దీనికి సంబంధించి పెద్దగా పట్టించుకున్నారా లేదా అని అనుకుంటే లేదు, పట్టించుకున్నారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య మిత్రమండలి సినిమాకి సంబంధించిన దాంట్లో ప్రొడ్యూసర్ బన్నీవాసు ఉన్నాడు కదా, ఆయన అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే. సో మొన్న ఆయన మాట్లాడుతూ అన్నారు, ఎవరు ఏం చేసినా నా ఇంటికి కూడా పీకలేరు, ఒక ఇంటికి రెండింటికి పోయినా నాకు పర్లేదు అన్నారు. ఎందుకన్నారంటే సినిమా రిలీజ్ కాకముందే రివ్యూల పేరు మీద కానీ లేకపోతే ట్రోల్స్ కానీ చేసి ఫ్లాప్ టాక్ తీసుకురావాలని కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అది ఇది ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. అట్లాగే అది చేసేవాళ్ళు మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ నెగిటివ్ పబ్లిసిటీ మీద పెడుతున్నారు కదా, అది ఇది అని అన్నారు. నేను కూడా చూశాను ఆ బయట. సో అది జరిగిపోయింది. అది మిత్రమండలి సినిమా రిలీజ్కి ముందు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫ్లాప్ అయిందని కూడా అన్నారు. పెద్దగా అసలు ఎవరు అసలు ఆ సినిమా ఉందా అని కూడా చాలా మందికి తెలియదు అన్నట్లుగా దానిపైన మరలా విమర్శలు వచ్చింది. సరే, ఇది ఇలా ప్రక్కన పెడితే తాజాగా బండ్ల గణేష్ మరొక ట్వీట్ కూడా వేశారు. ఆ ట్వీట్ కంటే ముందు ఏం జరిగింది అంటే ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ 6 కొట్టి మ్యాచ్ని ఇంకా గెలిపించేశారు. అంటే విన్నింగ్ షాట్ ఒకటి పెండింగ్ ఉంది కదా. సో ఆ మ్యాచ్ని స్వరూపాన్ని మొత్తం అంతా మార్చేసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిలక్ వర్మనే అని చెప్పేసి అందరికి తెలుసు. సో తిలక్ వర్మ ఇటీవల కాలంలో మన రావడం, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. కలిసినప్పుడు కూడా పక్కన బండ్ల గణేష్ ఉండి ఒక పిక్ని అది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరే, దానికి దీనికి సంబంధం ఏమి లేదు కదా అని అనుకోవచ్చు. ఓకే, రైట్, బాగానే ఉంది. అయితే దాని తదనంతరం ఏం జరిగింది అంటే ఈ మిత్రమండలి ఫంక్షన్లో ఏదైతే బన్నీవాసు మాట్లాడిన మాటలో అగైన్ మరలా ఈయన ఒక ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఏంటి, అది పీకుతా ఇది పీకుతా అన్నావు, నువ్వేం పీకేవు అని చెప్పేసి అని అంటాం. అట్లాగే ఏదైనా ఆట డిసైడ్ చేస్తుందంటే సినిమానే డిసైడ్ చేస్తుంది అన్నట్లుగా ఆయన అన్నారు. సో ఆ ట్వీట్ అనేది ఈ బన్నీవాసుకి కౌంటర్గా ఇచ్చిన ట్వీటే అని చెప్పేసి అని కూడా చర్చ జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు ఈ విషయం కూడా ఎందుకు వచ్చిందంటే ఈ రోజు అంటే ఎల్లుండి దీపావళి కదా, ఈ దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ ఒక చిన్న ట్వీట్ ఏదో పెట్టారంట, చిన్న ఈవెంట్ లాంటిది. సో ఆ ఈవెంట్కి పెట్టినప్పుడు ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరినీ అంటే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చరణ్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నట్లుగా సమాచారం బండ్ల గణేష్. అట్లాగే తెలంగాణలో అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పిలుస్తున్నారు.
అయితే ఇక్కడ అల్లు ఫ్యామిలీ వాళ్ళని మాత్రం ఇన్వైట్ చెయ్యలేదు అని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం. సో ఎందుకు పిలవలేదు ఏంటి అని అంటే మరి బహుశా అది ఏ కారణం అయి ఉంటుందో, సరే అది అతని ఇష్టం. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్కి ఈ జరుగుతున్న వివాదాలకి ఏమైనా లింక్ ఉందా అని అంటే దీనిపైన మరలా ఇంకొక చర్చ ఉంది. అసలు బండ్ల గణేష్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉంటారు, కావాలని ఇలా మాట్లాడుతున్నారంటే దీని వెనకాల చిరంజీవి గారిని కూడా మాట్లాడిస్తున్నారు బండ్ల గణేష్తో. ఎందుకంటే మొన్న కూడా ఫోటోలో ఆయన ఉన్నాడు కదా, చిరంజీవి గారు ప్రక్కనే ఉన్నారు కదా, అదే మన తిలక్ వర్మతో పాటు ఉన్నారు. సో కావాలనే ఈ విధంగా చేపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా చిరంజీవి గారి మనస్తత్వం అట్లాంటిది అంటారా? చిరంజీవి గారు ఎప్పుడైనా సరే వివాదాలకు కానీ లేదా ఇట్లాంటి కుట్రపూరిత చర్యలు కానీ ఏదైనా సరే చేయడానికి ఆస్కారం ఉందంటారా? మరలా వెనకాల ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్లకి వేరే విషయాలని కాదు, జనరల్గా ఆయన అట్లాంటి వాటికి పాల్పడేవాడైతే ఇంత కొన్ని దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థాయిలో ఉండరు. స్టిల్ ఇప్పటికీ అట్లాగే అగ్రస్థాయిలో కొనసాగుతూ ఉన్నారు. సో అయితే చిరంజీవి గారు వెనకాల ఉండి చేపిస్తున్నారు బండ్ల గణేష్తో అది ఇదని ఏదో అసలు గట్టిగా మాట్లాడితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారండి? అదే మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా గేమ్ చేంజర్ ఈవెంట్లో ఒక మాట అన్నారు, మనం మూలాలను మర్చిపోకూడదు. కరెక్టే, మనం ఎవరు, మన స్థాయి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఒకప్పుడు మనం ఏం మాట్లాడాం అనేది కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశానుసారంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎట్లాగుంది అంటే చిలికి గాలివానే, అసలు ఎక్కడ ఏదో సంబంధం లేకుండా చివరికి ఇవాళ దీవాళీ ఈవెంట్లో సరే ఆయన చిరంజీవి గారిని పిలుస్తున్నారు అంటే తన ఇష్టం అది. సరే అల్లు అరవింద్ గారిని పిలుస్తారా పిలవరా, లేదా నాట్ ఓన్లీ అల్లు అరవింద్ కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలు చాలా మంది ఉన్నారు. మరి ఆయన ఏ సందర్భానుసారంగా మరి ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారో తన మనసులో ఏముందో తెలియదు. కానీ ఈ వివాదాలన్నిటికీ మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్గా బండ్ల గణేష్ ఉంటున్నాడు అని చెప్పేసి అది అనుకోవచ్చు. ఆయన ఆ రోజు మాట్లాడింది కూడా ఏదైతే ఆ లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో ఇది ఒక మాఫియా అది ఇది అని అసలు ఎందుకు మాట్లాడారు ఏంటో కూడా ఎవరికి అర్థం కాదా. సో అది తర్వాత రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు అయ్యారు అన్నట్లు వీళ్ళు రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత ఇప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు అనే దానికంటే కూడా ఈ మధ్యలో ఈ కాంట్రవర్సీలు అనేవి ఎందుకు తెరపైకి వస్తున్నాయో కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే మంచిది కాదు. తెలుగు ప్రేక్షకుడికి కావాల్సిందంటే మంచి చిత్రాలను ప్రొడ్యూసర్స్ అందించాలి, హీరోలు యాక్ట్ చేయాలి, కామెడియన్స్ ఆ కామెడీని పండించాలి అని చెప్పేసి అయితే కోరుకుంటారు. కానీ ఇట్లాంటివి ఈ వివాదాలు ఇవన్నీ రావడం అనేది మాత్రం కొంత ఒక విధంగా ఇబ్బందికరంగానే ఉంది. సో ఎనీహౌ ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది, ఎవరి నైజంతో వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా ఎదుగుతూ ఉంది. సో పాన్ ఇండియా మూవీ అనగానే అసలు ఒక విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలే రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయని. సో అటువంటి తరుణంలో ఈ విధమైన కాంట్రవర్సీలు ఎందుకు వస్తున్నాయి కానీ ఒక విధంగా బన్నీవాసు రియాక్షన్ కూడా కొంత కాదు చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ రకంగా మాట్లాడారు, నా ఇంటికి కూడా పీకలేరు అని చెప్పేసి అని అది మరి ఏంటో మొత్తానికి ఇది ఎటు నుంచి ఎటుపోతుందో కానీ చివరికి ఈ బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్యలో బండ్ల గణేష్ అనే తరహాలో ఈ యొక్క మాటలు ట్వీట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే ఎనీహౌ ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఆ గ్యాప్ అయితే మాత్రం మెగా అండ్ అల్లు ఫ్యామిలీ మధ్య స్పష్టంగా కనపడుతుంది. సరే అది ఎవరి వల్ల జరిగిందో అది ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కానీ సగటు ప్రేక్షకుడు అయితే అవన్నీ పట్టించుకోరు అనుకోండి, కానీ పట్టించుకునేది అవే ఎక్కువగా ఉంటాయి. జనాలకి ఉపయోగపడే దానికంటే కూడా ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఎనీహౌ ఎవరు తప్పట్టట్లేదులే కానీ సో ఈ విధమైన పరిస్థితులు కనపడతా ఉంది. ఇప్పుడు ఈ దీపావళి సందర్భంగా తను ఏదో ఈవెంట్ పెడతాను, మరి ఇంకా ఆ ఈవెంట్ వలన ఏం జరగబోతుంది అది కూడా ఈ రోజు జరగబోతుంది అన్నట్లుగా సమాచారం. మరి చూద్దాం ఇక ఈ ఈవెంట్లో మరి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అనేది. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.